కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అతి పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా సరే ద్రాక్షారామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది ద్రాక్షారామంలో శక్తిపీఠంతో పాటు పంచారామ క్షేత్రాల్లో ఒకటైనా ప్రసిద్ధిగాంచింది. ఉదయం నుంచి భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారు దర్శించుకుని అభిషేకాలు చేయించుకుని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ద్రాక్షారామ ఆలయ ఈవో గారు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఉదయం నుంచి వేలాది మంది భక్తులు వస్తున్నారు. అసలు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు మీరు? ఓం నమః శివాయ. శ్రీ మాణిక్యామ సమేత భీమేశ్వర దేవస్థానం ద్రాక్షారామ ఈరోజు శని త్రయోదశి మహాశివరాత్రి 2 పర్వదినాలు కలిపి వచ్చినాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సుమారు 1,00,000 మంది వస్తారని రాత్రి 12 గంటల వరకు మేము అంచనా వేసి వారికి తగ్గట్టుగా అన్ని క్యూ లైన్లు వెంబడి చలువు బందిళ్ళు అలాగే కూలర్స్ కూడా పెట్టాం. అలాగే క్యూ లైన్ల వెంబడి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అలాగే పాలు అన్నీ కూడా మేము సమకూర్చాం భక్తుల సహకారంతో. అలాగే ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు చేసాం. భక్తులకి స్నానాదుల నిమిత్తం ఇలాగ మన సప్తగోదావరి అంతా కూడా ప్రక్షాళన చేసి ఫ్రెష్ వాటర్ పెట్టాం. అలాగే భక్తులందరూ కూడా స్నానం చేసి దర్శనాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఉదయం తెల్లవారుజాము 2:30కి శ్రీ స్వామివారికి తీర్థబిందు తీసుకొచ్చి ప్రథమాభిషేకం చేశాం. అనంతరం మంత్రి గారు 3 గంటలకి ప్రథమాభిషేకంలో పాల్గొన్నారు. ఇందులో వివిధ రకాలైన పళ్ళరసాలతోటి అలాగే అభిషేక ద్రవ్యాలే కాకుండా సప్తనది జలాలు అలాగే 12 కుండాలలో సేకరించినటువంటి జలాలను కూడా తీసుకుని వచ్చి అలాగే దది నివేదన ఆవు పెరుగు అలాగే ఆవు పాలు అన్నీ కూడా మేము స్వామివారికి సమర్పించి తొలి అభిషేకం చేయడం జరిగింది. ఇందులో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇంకా క్యూ లైన్లు అవి కూడా రన్ అవుతున్నాయి. సుమారు 1,00,000 మంది వస్తారని చెప్పి మేము అంచనా వేసి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. అసలు లైన్స్ టికెట్స్ ఏ రేట్ల ప్రకారం డిసైడ్ చేశారు? భక్తులకు అందుబాటులో ఉచిత దర్శనానికి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇచ్చాం మేము. అదే క్యూ లైన్ ఎక్కువగా మేము ఏర్పాటు చేయడం అయింది. తర్వాత 50 రూపాయలు 100 రూపాయలు నామినల్గా పెట్టాం. ఇవన్నీ కూడా ప్రశాంతంగా క్యూ లైన్లు కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్తున్నారండి. అది ప్రసాద నిమిత్తం ఏమన్నా ప్రసాదాలు సిద్ధం చేశారా? ఎంతమంది అన్నదానంతో సిద్ధం చేశారు? అన్నదానానికి 25,000 మందికి మేము భక్తుల ద్వారా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన 12 మంది భక్త బృందాలతోటి మేము ఉచిత ప్రసాదం అదే పులిహార, చక్కెర పొంగలి, పాయాసం అలాగే బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా గుడి చుట్టూ కూడా స్టాల్స్ ఉన్నాయండి. అన్నీ కూడా ఏర్పాటు చేసామండి. ఇంకా మీ మహోత్సవాలు ఏమన్నా రాత్రి సమయంలో ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి రాత్రి సమయంలో కూడా ఏమైనా ఏర్పాట్లు చేస్తారు? ఈరోజు సాయంకాలం 9 గంటలకి మా దేవస్థానం యొక్క లక్షాపత్రి పూజ అనేది స్టార్ట్ అవుతుంది. అది 11 గంటలకు అవుతుంది. 11 గంటల అనంతరం స్వామివారికి మహానివేదన చేసి అనంతరం లింగోద్భవ దర్శనిస్తాం 12 గంటలకి. 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా భక్తుల సౌకర్యార్థం దర్శనాలకు ఏర్పాటు చేశామండి. అది భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అదే భారీ బందోబస్తు నడమని కూడా పోలీస్ శాఖ సంబంధించి కూడా పోలీసులు వారి సౌజన్యంతో కూడా మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కొంతమంది దాతల సౌజన్యంతో 20,000 మంది పైగా అన్నదానం కూడా ఏర్పాటు చేసామని చెప్పి ఆలయ చెప్తున్నారు. ఇది ద్రాక్షారామ ఆలయం నుంచి తాజా పరిస్థితి. వీడియో సిద్ధార్థ.